క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి, దేవాతి దేవుని సన్నిధిలో అనేకములైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన ఆత్మీయ బోధనను మనము ధ్యానిస్తున్నాం. మహాదేవుడు మానవాళికి అనుగ్రహించినటువంటి యోగ్యకరమైన స్థితి, ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన పాదములు పట్టుకొని ఆయనను గోసాడే యోగ్యతను పాపులమైన మనకు, యోగ్యత లేని మనకు, ఆయన కృపను పొందలేనటువంటి మనకు ఆయన అనుగ్రహించారు. జాగ్రత్తగా వినాలి. అటువంటి దేవుని మనము కలిగి ఉండి ఆయనకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఇవ్వక, మన ప్రాధాన్యతలను ఈ లోకంలో మనం హెచ్చించుకుంటూ ఆయన స్థానాన్ని తగ్గిస్తూ వస్తున్నాం. అవి నేను ఇవన్నీ మీకు బోధించాల్సింది. ఇవాళ వాక్యంలో తిమోతికి పౌలు భక్తుడు చెప్తాడు, ఖండించుట, సరిదిద్దుట, ఇవన్నీ కూడా దాసుడు ఖండించాలి, సరిదిద్దాలి. రేపు నేను సమాధానం చెప్పాలి అక్కడ. కాబట్టి ఆత్మదేవుడు గుర్తు చేసినప్పుడు ఐ షుడ్ హ్యావ్ టు రివీల్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఈ యొక్క సత్యములను అనుసరించి గ్రంథం అంటే మహాదేవుడే లిఖించిన గ్రంథం ఇది. మానవాళి నిమిత్తము, మానవాళి తమ పాపముల నుండి దేవాతి దేవుని సన్నిధిలో నుండి తరిమి వేయబడ్డారు. జాగ్రత్తగా ఉండాలి. తరిమి వేయుట, త్రోసివేయుట, ఆయన సన్నిధిలో లేక దూరపరచుట, మరలా తిరిగి ఆయన సన్నిధికి మనం రావడానికి, మరలా ఆయన సన్నిధిలో మనం జీవించడానికి, ఆయన కృపను పొందటానికి ఆయన ప్రియ కుమారుడే మన కొరకు ఇచ్చి ఆయన మనకు మరలా పరమ జ్ఞానాన్ని, సత్యయుక్తమైన జ్ఞానాన్ని, జీవ జ్ఞానాన్ని మనకి గ్రంథము ద్వారా అనుగ్రహించారు. మరలా ఆ దేవుని సన్నిధిలో మనం ఉండి ఆయనతో ఉండటానికి వీలైనటువంటి జ్ఞానము. మనకి ఆ జ్ఞానం రాకుండా కొవ్వు శాతం ఎక్కువైపోతుంది. దేవుడు మాట్లాడిన మాట ఇది, కొవ్వు శాతము. కొవ్వు అంటే మనందరికీ తెలుసు, ఆహారం భుజించేటప్పుడు ఆ యొక్క నాన్ వెజిటేరియన్ వాళ్ళకి తెలుస్తుంది క్రొవ్వు అనేది. ఆ క్రొవ్వు అనే పదాన్ని అక్రూడ్ స్ట్రెంగ్త్ అంటారు. అంటే పేరుకుపోయినటువంటి బలం కొవ్వు అంటే. అక్రూడ్ అంటే పేరుకుపోయిన, అంటే ఎక్కువైన బలం. మనకి ఏమైతుందో ఎక్కువైన బలం అంటే సాతాను యొక్క జ్ఞానం ఎక్కువయ్యి కొవ్వు శాతం పెరిగిపోతుంది. దేవుడు మాట్లాడిన మాట ఇది. ఈ మాటను దేవుడు మాట్లాడారు. ఆ కొవ్వు శాతం కరగాల మనకి. అది కరగక ఇంకనూ ఈ లోక జ్ఞానమైన సాతాను జ్ఞానంతోనే మన ఆలోచన సరళి పెట్టుకుంటున్నాం. దేవుని జ్ఞానం ఎరిగినటువంటి సాల్మన్ నిన్న ప్రార్థన చేస్తూ ఎంత చక్కగా చేశాడంటే, అసలు ప్రార్థనలో ఉన్న శక్తిని భ్రమలోకి తీసుకెళ్ళింది, ఆత్మీయ భ్రమలోకి. దేవుని జ్ఞానం అంటే అది. అసలు మందిరానికి రాకపోవటమే పాల్పడుతున్నాడు. మందిరంలో ఉండే ఆలోచన సరళిని మనము కనుగొనక మన ఇష్టం వచ్చిన జ్ఞానంతో ఉండటమే పాపము అంటున్నాడు. మనం ఈ లోకరీతిగా శరీరచ్చల గురించి పాపం అంటాం. కాదండి, ఎంత జ్ఞానంతో కూడిన మాటల్ని దాసుడు నిన్న తెలియజేసినట్టే
దేవునికి విరోధమైందట, అది దేవునికి ఇష్టం లేదట, అది పాపము అని అంటున్నాడు. ఆయన రక్తముతో ఇచ్చిన మందిరం అది. ఆయన రక్తముతో ఇచ్చిన మందిరము, ఆయన ప్రాణము, ఆయన మందిరం అంటే. మామూలు మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఆ గుళ్ళను గురించి, కట్టడాల గురించి ఆలోచిస్తారు. కట్టడాలు పక్కన పెట్టండి. మందిరం అనగా ఆ మహాదేవుడు అజ్ఞాత రూపంలో ఉండి ఇక్కడ ఆయన నిన్ను ఆశీర్వదించే మందిరము. ఆ మందిరములో ఆయన నిన్ను, ఆయన ఇచ్చిన జ్ఞానసారము జీవించినప్పుడు ఆ శాపాల గురించి కూడా సాల్మన్ రాస్తాడు. ఆ శాపాల గురించి కూడా రాస్తాడు. వాళ్ళందరినీ క్షమించడానికి ఆయన కొన్ని మార్గాలను చెప్తాడు సాల్మన్. ఒక 8 మార్గాలను చెప్తాడు మరలా క్షమించబడి ఆయన సన్నిధిలో ఆశీర్వాదాలు పొందటానికి. ఆ రీతిగా భక్తులు దైవ జ్ఞానంతో మనకు కొన్ని సంగతులు తెలియజేసినప్పుడు, మనం అతి జ్ఞానాన్ని సంపాదించినప్పుడు నీకును అతి జ్ఞానాన్ని దేవుడిస్తాడు. You are nothing but equal to Solomon. You are nothing but equal to the man, the God Jesus. కాబట్టి ఆ సమానమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకునే యోగ్యతను సంపాదించుకొని జీవించాలి అని అంటే ఆయనకు సాక్షిగా ఆయన ఆత్మీయ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. లోక జ్ఞానం ఎలా ఉంటుంది? మన చిన్న బిడ్డలు ఎల్కేజీ, యూకేజీలని, టెండర్ గార్డెన్స్ అని, కిండర్ గార్డెన్స్ అని ఏ బడులతో పేర్లు పెట్టి లోకల్ గా మనం జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి పంపిస్తాం. కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే ఆత్మీయ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. జ్ఞానము అనగా మనకు తెలియనటువంటి దానిని ఈ మనస్సుకు తెలియజేసే ఒక క్రొత్త పథకం. ఆ పథకమే ఆ స్కూల్లో వాళ్ళు తెలుసుకుంటారు, లేకపోతే ఆ సందర్భాల్లో వీళ్ళు తెలుసుకుంటారు, లేక ఆత్మీయ జ్ఞానం అనగానే ఆయనే మాట్లాడిన మాటలు వింటేనే ఆత్మీయ జ్ఞానం వస్తుంది. అనగా ఆత్మీయ అనగా మహాదేవుడు పరమ నుండి ఆయన యొక్క మనస్సుని, ఆయన యొక్క మనస్సులో ఉన్న ఆత్మీయతో కూడిన స్థితిని తెలుసుకున్నట్టే ఆత్మీయ జ్ఞానం అయి ఉంటున్నది. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మనము ఆయనను దేవుడిగా ఎన్నిక చేసుకున్నాం. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారిని మనం దేవుడిగా ఎన్నిక చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క జ్ఞానాన్ని సంపాదించి మరలా ఆయనతో మనం నివసించాలి. కాబట్టి ఆ జ్ఞానం ఉంటేనే ఆయనతో నివసించగలం, లేకపోతే యూ క్యాన్ లివ్ ఓవర్ దేర్. ఒకవేళ మనం ఏదైనా ఒక దేశం వెళ్ళాలంటే ఆ దేశ జ్ఞానము, ఆ దేశ చదువు, ఆ దేశ కల్చర్ తెలుసుకుంటే గానీ ఇక్కడ నుంచి ఒక వీసా వెళ్ళదు. వీసా వెళ్తే గానీ అక్కడ వారితో సమముగా మనం జీవించలేము లోకంలో. అలాగనే దేవునితో నీవు నివసించాలి రేపు. అందుకని ఆత్మీయ జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి. ఇక్కడ తర్ఫీదు పొందాలి. The training should be uttered over the place where the God had given the place of holiness. ఆ పరిశుద్ధమైన స్థలాన్ని ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో ఆ స్థలములో నీవు నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడానికే ఆయన రక్తమును చిందించి ఒక మందిరాన్ని ఇచ్చాడు. ఆ మందిరంలో నీకున్నటువంటి ఆత్మీయ స్థితిని పొందటానికి ఈ మన ఆత్మీయ జ్ఞానాన్ని కొద్దిపాటి జ్ఞానాన్ని నేర్చుకుందాం. ఈ బైబిల్ గ్రంథం అంతా ఆత్మీయ జ్ఞానమే. అది చెప్పాలంటే ఒక మనిషి యొక్క జీవితం చాలా దగ్గర చెప్తున్నాను. ఒక మనుష్యుని యొక్క కాలము సరిపోదు. ఆ వచ్చు అన్నవాడు భ్రష్టుడే. అందులో ఒక మాటనే కొన్ని తరాలు చెప్పినా కూడా కాదు, అంత గొప్పదన్నమాట ఈ గ్రంథం. ఈవేళ మహాదేవుడు మాట్లాడుతున్న ఒక మాటని ప్రార్థనలో మహాదేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. 17వ అధ్యాయము యోహాను సువార్తలో నిన్నటి దినాన సాల్మన్ ద వైస్ ప్రేయర్ చదువుకున్నాం. ఈవేళ యేసయ్య ప్రార్థన ఇది.
17వ అధ్యాయము 1వ వచనంలో దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట చదువుకుంటున్నాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ఇప్పుడు యేసయ్య చెప్తున్న మాట అండి ఇది. ప్రార్థనలో మహాదేవుడితో యేసయ్య చెప్తున్నాడు. ఆయన చెప్తున్న మాటలో నిత్య జీవం అనే ఒక మాటని ఇక్కడ తెలియజేస్తున్నాడు. వాట్ ఈస్ మెంట్ బై నిత్య జీవము? ఇటర్నిటీ, ఇటర్నల్ లైఫ్. ఏంటి నిత్య జీవం అంటే? ఆ నిత్య జీవం కొరకనే మనం ఆయన్ని దేవుడికి ఎన్నిక చేసుకోవడానికి ఏం కాదండి. ఎవరెవరు చెప్పే మాటలని పిచ్చి మాటలు, అది మతం మార్చుకున్నాడు, ఇలాంటివన్నీ మానేసేయండి. మానవుడు దేవుడు నిత్య జీవము. పోగొట్టుకున్న జీవాన్ని మరలా నిత్యము ఉండే జీవం. నిత్యం అంటే ఎల్లప్పుడూ, జీవం అంటే ప్రాణము. నిత్యం ఉండే ప్రాణాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఏంటి ప్రాణము? నిత్యము ఉండదు. ఇక్కడ శరీరం మొదలుగానే ఆ జీవం వెళ్ళి నరకంలో పడిపోతుంది. అక్కడ శ్రమలతో నీ యొక్క ప్రాణం ఉంటుంది అక్కడ. అయితే నీ దేవునితో ఉండటానికి ఆ నిత్య జీవం అనే ఒక యోగ్యతను సంపాదించుకోవాలంటే ఈ గ్రంథము నీకు తోడ్పడుతుంది. ఆ గ్రంథంలో మాటలు వినడానికి వెంపరలాడాలి, తృష్ణ కలిగి ఉండాలి, దప్పిక కలిగి ఉండాలి. మీ యొక్క మనస్సులను స్థిరపరచుకొని పరుగెడుతూ ఉండాలి. కారణం ఏంటంటే రేపు అక్కడ ఉండాలి కాబట్టి. ఆయనకు వారంలో కొద్ది సమయం మనం ఇచ్చే జాగ్రత్త ఇవ్వండి. రోజులో 24 గంటలు ఉంటాయి. వారానికి ఎన్ని గంటలండి? లెక్కలు వచ్చినా చెప్పండి. 188 గంటలు. అందులో నువ్వు పెట్టిన 1 గంట ఆయన మందిరంలో జాగ్రత్తగా ఉండదు. 188 గంటల్లో 1 గంటే ఆయన సన్నిధిలో ఉండడానికి కొవ్వు తెలుసారు పెరిగిపోయి ఈ వెంట్రుకలు కూడా కొవ్వు వస్తుంది. వెంట్రుకలే డెడ్ బాడీ, తెలుసుకోలేదు, ఇది డెడ్ బాడీ. ఈ వెంట్రుకలు కూడా కొవ్వు వచ్చేస్తుంది మనకి. ఆయన సన్నిధిలో మన యొక్క స్థితి ఏమిటంటే ఆ నరకమునికి వెళ్ళడానికి మనముగా తవ్వుకుంటున్న గుంటలు. ఎందుకు ఈ మాటలు అంత కఠినంగా చెప్తున్నారంటే తిమోతి పత్రికలో చెప్తున్నాడు పౌలు భక్తుడు ఆ శిష్యుడైనటువంటి ఆ తిమోతిని చెప్తూ, ఖండించు, సరిదిద్దు. చెప్పాలి, నేను చెప్పాల్సిందే. చెప్తున్నా అడుగుతాడు రేపు. హ్యావ్ యు బీన్ టు దెమ్ లైక్ దిస్ అని అంటాడు. Otherwise, I will be checked over there and I will take the part of the glory of the eternity కాదు, నరకం. నేను కూడా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. నేను కూడా అక్కడికి వెళ్ళాలి. కానీ నా బాధ్యత కదా, ఇన్ని ఆత్మలు నువ్వు పాడు చేస్తున్నావు కదా అంటాడు. కాబట్టి I should have to speak all these things. మహాదేవుడు ప్రార్థనలు ఏమంటున్నాడు? యేసయ్య మీరు నాకు ఇచ్చారే మనం అన్నమాట. మనం అందరం ఆయనకి ఇచ్చిన జనాంగం. మనమందరం ఎలాగుండాలంట? నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు. క్రీస్తు వారి ప్రార్థన అండి అది. మనకి నిత్య జీవం కావాలని దేవాతి దేవుని ప్రార్థిస్తున్నాడు. మనమైతే మాత్రం నిత్య నరకమే కావాలంటున్నాం. అంతేగా? నిత్య నరకమే మనకు కావాలంటున్నాం. మనకిచ్చిన తలాంతులు వాడుకో, మనకిచ్చిన ఆత్మీయతను వాడుకో, మనకిచ్చిన వరాలని వాడుకో, మనకిచ్చినటువంటి కృపను ఆయన కృతజ్ఞతలు చెల్లించు. మహాదేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. దగ్గర ఆయుష్ని ఆయువుని ఇచ్చాడు. చూశాడు? ఆయువు, ఆయుష్, ఊపిరి, గాలి ఆయన ఇచ్చారండి మీకు నాకు.
ఇవన్నీ కూడా ఆయన ఈ కెన్ స్టాప్ ఇట్. నేను అదే అంటున్నాడు ప్రార్థనలో, అయ్యా నువ్వు ఆపొద్దు, వర్షం ఆపొద్దు అయ్యా, వాడు పాపం చేశారు, మందిరానికి రాలేకపోతున్నారు అని బ్రతిమలాడి ప్రార్థన చేస్తాడు సాల్మన్. కాబట్టి మన జీవితాల్లో ఈ సృష్టికర్త అయిన దేవుడు మనకిచ్చిన యోగ్యతలను పోగొట్టుకుంటున్నామేమోనని మనం యోచించి దేవునికి అత్యంత వ్యక్తిగతంగా ఉండి మీరు మందిరానికి సమీపం ఒకటి వేరు, మీరు దేవునికి సమీపస్తులు ఒకటి వేరు. అది తెచ్చుకోండి. కాపురం ఒక్కడే కాదు, పాదురు ఒక్కడికే దేవుడు కాదని మీకు అది కూడా చెప్తున్నారు. నీకును ఆయన దేవుడు, నీవును ఆయన పాదములు పట్టుకోవచ్చు, నీవును ఆత్మీయ స్థితిలో ఎదగవచ్చు, నీవును ఆశీర్వాదాలు పొందవచ్చు అని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. మీ అందరూ కూడా ఆత్మతో నింపబడితే ఇక్కడ అగ్ని కాలాల్సిందే, ఇది కాలిపోవాల్సిందే, మంటలు రేగాల్సిందే. అది దేవాతి దేవుడు ఇచ్చిన యోగీకరమైన స్థితి. ఆ స్థితిని మనం అందరం పొందుకొని ఆత్మీయతలో బలపరచబడాలి. యేసయ్య ప్రార్థన. నెక్స్ట్ 3వ వచనం చదువురా. నిత్య జీవము. ఎరుగుట అంటే ఏంటండి? ఆయనకి నీకు సంబంధాలు ఏర్పడుతుంది ఎరుగుట అంటే. అది నువ్వు అది లేకపోతే నువ్వు ఎట్లా నిత్య జీవం సంపాదించుకుంటావు? ప్లీజ్ టెల్ మీ. సంపాదించుకోవాలి, నిత్య జీవం సంపాదించుకోవాలంటే మీ ఇద్దరికి ఎలాంటి రిలేషన్ ఉంది? ఆ రిలేషన్ ని మీరు పెంపొందించుకోవాలి, ఆ రిలేషన్ లో మీరు ఎదగాలి. యు షుడ్ హ్యావ్ క్రాప్ అప్ విత్ స్పిరిట్ విత్ ద గాడ్స్ స్ట్రెంగ్త్. కాబట్టి ఆ స్థితిని మీరు పొందుకోవడానికి మహాదేవుడు ఈ దినం నీ దేవుడైన యేసయ్య చేసిన ప్రార్థన వినండి. ఆ ప్రార్థనలో ఆయన చెప్తున్నటువంటి నిన్నటి దినాన చెప్పాడు సాల్మన్, ఈ దినాన దేవుడు చెప్తున్నాడు, నీ ఆత్మను గురించి చెప్తున్నాడు. నిన్నటి దినాన ప్రార్థనా విధానము, మందిర విధానాన్ని గురించి చెప్పాడు. ఈ దినమున నీ నిత్యము జీవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నీవు నరకమునకు వెళ్ళకూడదని మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి పాపము క్షమించబడటం అనేది కామను, పశ్చాత్తాపం అనేది కామను, కానీ నిత్య జీవితం అనేది ఆయనకు నీకు సంబంధములు ఏర్పడుట అనేది ఇట్స్ నాట్ కామన్. యూ షుడ్ మేక్ ఇట్ ఏ కామన్. నీవు దానిని రొటీన్ గా తీసుకోకండి. నువ్వు ప్రత్యేకించబడిన స్థితిని నీ జీవితంలో నువ్వు పొందుకోవాలని ఏదైనా కొన్ని సత్యాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా ఆయన మాట్లాడినటువంటి మాటని 5వ వచనం కూడా చదువుతున్నాం. తండ్రి లోకము పుట్టక మునుపు జాగ్రత్తగా వినండి. యేసయ్య మానవుడిగా ప్రార్థన చేస్తున్నాడండి. మహిమను కోల్పోయాడు భూమి మీద. ప్రార్థనలో విన్నపం చేస్తున్నాడు, ఏడుస్తూ చెప్తున్నాడు ఆయన మన గురించి, మన జీవితాల గురించి ఆయన చెప్తున్న మాట ఇది. ఆయన ఆ మహిమాన్వితమైన స్థితి నాకు ఇవ్వు, వారి కోసం నేను మరణించాలని ఆ ప్రార్థన అండి. మనకి ఏ మాత్రం క్షేమ కూడా కొట్టదండి. చూడండి ఆ మాటలో ఎంత భావం ఉందో మీరు గమనించండి. మళ్ళీ ఒకసారి చదువు తల్లి. 5వ తండ్రి అంటే the great God and the Son Jesus are nothing but equal there. అంత గొప్ప శక్తివంతమైన సమానత్వమును కలిగినటువంటి నీ దేవుడు ఇప్పుడు మానవుడిగా కోల్పోయి నీ కోసం మరణించడానికి భూమి మీద ఆయన పడుతున్న శ్రమలను బట్టి లోకము ఆయన మాట వింటలేదంట. అంత దైవత్వాన్ని కూడా లేకుండా పోయింది స్వామి, కొద్ది ఒకసారి నాకు ఇవ్వు అని ఆయన పరిశుద్ధాత్మని గురించి అడుగుతున్నాడు.
అవధులు లేనటువంటి పరిశుద్ధాత్మ కొరకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అది ఇస్తే వీళ్ళందరూ నేను రక్షించుకుంటాను దేవా అని ఆయన భావనని మీరు గమనించండి. ఎందుకు అంత పెద్ద మాట మాట్లాడాలి? మనిద్దరం ఒకప్పుడు ఒకటి అని ఎందుకు చెప్పాలి? ఆయన చూడండి, ఫిలిప్పీ పత్రికలో ఆయన స్టేటస్ ని, ఆత్మదేవుడు మనకు తెలియజేసిన స్టేటస్ ని ఈ రీతిగా మనం చూసుకొస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనం 2వ అధ్యాయంలో వాళ్ళ దేవునికి, తండ్రి అయిన దేవునికి, యేసయ్యకి ఉన్నటువంటి స్టేటస్ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. మీ మనస్సును మీరును కలిగి ఉండుడి. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట అక్కడ కాపురం దేవునితో సమానముగా ఉండుట. అది ముందు దేవునితో సమానంగా ఉన్నట్టు. అక్కడ ఏది? ఈ లోకము సృష్టించక ముందు, మానవుడు సృష్టించక ముందు, సృష్టిని సృష్టించక ముందు అక్కడ వీళ్ళిద్దరూ సమానంగా ఉన్నారట. ఇప్పుడేమో నువ్వేమో నన్ను మానవుడిగా వెళ్ళి వీళ్ళ కోసం మరణించమని చెప్పావు, నేను మానవుడిగా వచ్చాను ప్రార్థన చేస్తాను. అందుకనే ఆ మాటను వాడాడు. దాన్ని మరలా నాకు తిరిగి ఇవ్వు, నేను బలాన్ని పొందుకొని వీళ్ళని రక్షించుకుంటాను, మీరు చెప్పిన పని చేస్తానని మహాదేవుడు ప్రార్థన చేస్తాడు, వేదనతో ప్రార్థన చేస్తాడు. నెక్స్ట్ చదువురా. ఇక్కడ దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇక్కడ దాసుడుగా, మనుష్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు నేను దేవుడు కదా అని ప్రార్థన చేస్తున్నాడు. అంత దేవుడు నీకు రక్షణ ఇస్తే కూడా క్యాజువల్ దేవుడు అయిపోయాడండి. CASUAL, క్యాజువల్. లోకంలో ఈజీగా తీసుకుంటా వస్తువుల్ని, సందర్భాలని. అలాగయ్యాడు దేవుడు మనకి. ఆయన ఇంత బాధపడుతున్నాడు. ఆ స్టేటస్ ని ఎందుకు మనం వాల్యూస్ ఇవ్వలేకపోతున్నాము? కొరింథీ పత్రికలో చెప్పినట్టు ఆ దేవాతి దేవుడు సువార్తను ఇచ్చాడు కదా, ఆ సాతానుడట అంధత్వాన్ని కలుగు చేస్తున్నట్ట. చూడండి, కొరింథీలో అది ఇప్పుడు మనం అది అనుకుందామా, అంధత్వం అనుకుందామా, లేక సాతానుడి యొక్క క్రియ అనుకుందామా? చూడండి, 4వ వచనము 4వ అధ్యాయము 2 కొరింథీలో మహాదేవుడు చేసినటువంటి మాటని చదువుకుంటూ వస్తున్నాం. 4:2 కొరింథీ. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త. అక్కడ కాపురం దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ అది ఇవ్వమంటున్నాడు. ఇప్పుడు నేను నీతో సమానమైన వాడి కదా, నీ మహిమే కదా నాలో ఉంది. నేను ఇప్పుడు మానవుడిగా ఉండి వీళ్ళని ఏం మార్చలేకపోతున్నాను స్వామి అని ఆయన ప్రార్థన చేస్తూ అక్కడ నెక్స్ట్ చదువురా తల్లి. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము, వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. మన మనోనేత్రాలు గట సాతానుడు బ్లైండ్నెస్ ని, గుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడట. ఆయన స్టేటస్ ని తెలుసుకోనీయకుండా. మంచోడే మనం బాగానే వింటున్నాం, తెలుసుకోవాలని ఆకాంక్ష ఉంది, తెలుసుకోవాలని ఆలోచన ఉన్నది. బట్ సాతానుడు అంధత్వాన్ని కలుగు చేస్తున్నట్ట. అది కూడా గమనించాలి మనం. వెదర్ వి ఆర్ ఇన్ ది క్లచెస్ ఆఫ్ ది సేటన్. క్లచ్ అంటే తెలుసు కదండి, బిర్రగా బీచ్ పెట్టడానికి క్లచ్చింగ్ అంటారు. అది క్లచ్చి బిర్ర బీచ్ పెట్టగానే నీ యొక్క వాహనం పరిగెత్తదు. ఇక్కడ నీ సాధారణ ఏం చేస్తాడంటే బిగించి పెడుతున్నాడు. వాడిలోనికి ప్రవేశించి వాడి మాట వినాలని, వాడి ద్వారా పరిగెత్తాలని, ఆయన వాక్యంలో ఉన్న సత్యాలు ఎరిగి జీవించడానికి పనులను బలహీనపరుస్తున్నాడు.
ఇది ఆత్మీయ జ్ఞానం అంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతాను ఆత్మీయ జ్ఞానం. రక్షించుట, నీకు స్వస్థత ఇచ్చుట, ఇవన్నీ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాలతో సంబంధం. ఇప్పుడు సాతానుడు అంటున్నాడు నిన్ను రక్షించడానికి అందత్వము అంటున్నాడు, ఆయన మహిమ ఉంది అంటున్నాడు, ఆయన పరమున మనలందరూ సృష్టించిన ముందు దేవుడు ఆయన ఒకటే అంటున్నాడు. ఇవన్నీ ఏంటంటే ఆత్మీయ జ్ఞానాలండి. నువ్వు ఎన్నిక చేసుకున్నది దేవుని యొక్క స్టేటస్ అని. కాబట్టి ఆ స్టేటస్ ని మీరు తెలుసుకోవడానికి అక్కడక్కడ చిన్న చిన్న గుడిసెలు ఉండే మందిరాలు కూడా ఉంటాయి, టాచ్డ్ హౌసెస్ ఉన్నాయి. అది కూడా దాన్ని తేలిక తీసుకుంటండి. అది దేవునిది, అక్కడ దేవుడు ఉంటాడు అనే భావనను మీరు కలిగి ఉండాలి. అంతేగాని మీరు ఆ యొక్క గోడలను చూడొద్దు, దాని రూపాన్ని చూడొద్దు అంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను. అది దేవుడు చెప్తున్నట్టు ఆత్మీయ జ్ఞానంలో ఉన్న వాక్యము ఉన్నదా లేదో చూడటంటే వేళ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆత్మీయ జ్ఞానం గురించి మాట్లాడుతూ ఆయనను స్వారూప్యముతో తెలుసుకుంటమే నిత్య జీవము అనగా స్వర్గంలో వెళ్ళిపోయినట్టు. ఆయనకి నీకు ఇక్కడ సంబంధాలు ఏర్పడేది నువ్వు ఎక్కడుంటావట? స్వర్గ ప్రాప్తి రస్తు. ఇక్కడ అది ప్రాప్తిస్తుంది, ఆయనతో నీవు జీవిస్తావు, ఆయనతోనే నీ జీవన క్రమం అక్కడ ఎల్లప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఏమంటుంది? ఈ యొక్క లోకంలో ఉన్న సమయాన్ని బట్టి ఆయన నీతో ఉంటున్నాడు, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆయన నీతో ఎల్లప్పుడూ ఉండలేకపోతున్నాడు. రేపైతే 100 folds నువ్వు ఆయనతో ఉండబోతున్నావని దేవుడి ఎదురాన మనతో మాట్లాడతాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ మహాదేవుడు మాట్లాడిన ఈ మాటల్ని మనం తెలుసుకున్నప్పుడు తిమోతి పత్రికలు ఈ దినములు చదివినటువంటి తిమోతిలో ఆ భక్తుడితో మాట్లాడిన మాటని ఒకసారి చెక్ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. 16వ వచనాన్ని 3వ అధ్యాయంలో దైవజనుడు ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు ప్రతి లేఖనమును ఉపదేశించుటకును. ఇక్కడ ఒక మాట వినండి, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును. ఈ లేఖనాలకి ఎక్కడ రాసి ఉండదండి. ఆవేశము, దైవావేశము, దైవావేశం ఉన్నది, పరిస్థితులను బయలుపరచుట. ఇప్పుడు దేవుడు ఆవేశముతో మాట్లాడుతున్న మాటలు తెలుసు. ఇక్కడ అదే దేవుడు దైవావేశంతో ఆ మాట చదువుగా తల్లి. దైవావేశము కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏం శిక్ష రాది? నీతియందు శిక్ష చేయుటకును. నీతియందు శిక్ష చేయుటకును అంటే ఏంటి? రైచియస్నెస్ ఇంగ్లీష్ లో, తెలుగులోనేమో నీతి అనగా నీతిపరుడు అనే మాటని మీరు గమనించాలి. లోకరీతిగా కూడా నీతి ఉంటుందండి. యేసు క్రీస్తు వారిని ఎరిగి రక్షింపబడి బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపంతో జీవించుటనే నీతి. ఈ నిర్వచనం గుర్తుపెట్టుకోండి అందరూ. అనగా అందుకనే నీ నీతి యందు దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడు తల్లి? నీతి యందు. అంటే ఇక్కడ శిక్ష అంటే పనిష్మెంట్ కాదు, శిక్షణ, ఒక ట్రైనింగ్ అన్నమాట. ఆ శిక్షణలోనికి మీరు ఉన్నారని గుర్తించండి. కాబట్టి ఆ యొక్క ప్రయోజనకరమైనది, ఇది ఉపయోగమైనది మనకి. ఆ వాక్యాన్ని వినాలి, ఆ దేవుడిని ఎరగడానికి కారణమేది మనం. లేకపోతే అనేకమైన దేవుళ్ళు ఉంటారు, మనకి బోర్డు మంది ఉంటారు. అక్కడెక్కడ ఈ వాక్యాలలో we don't find such things anywhere else except this holy book. లేకపోతున్నా ఇంకా ఎప్పుడండి మనం దైవ జ్ఞానం సంపాదించుకున్నది? దానికి ఏమంటుంది? మిగతా విషయాలు చెప్తే వింటారు కదా బిడ్డలు, పార్ట్నర్స్ వింటారు. ఇదెందుకు వినరు? దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది గేమ్.
దేవుని యొక్క ఆత్మీయతో కూడిన ఆట ఇది. ఈ ఆటలో నీ బిడ్డలు గెలవాలంటే, నీ పార్ట్నర్ గెలవాలి అంటే నువ్వు ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కానీ లోకములో ఏది సంపాదించినా కూడా వృధానే అవుతుందండి. అది దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ మెన్ బై నిత్య జీవము? ఓల్డ్ టెస్టిమెంట్ లో చెప్తారు, చూద్దాం. 2 దినవృత్తాంతములు 15వ అధ్యాయము 3వ వచనములో ఒక సత్యాన్ని చదువుకుందాం. 2 దినవృత్తాంతములు 15:3. 2 Chronicles 15th chapter 3rd verse. చదవండి. నిజమైన దేవుడైనను, ఉపదేశము చేయు యాజకులైనను, ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోవును. ఏంటండి ఇక్కడ ఈ మాట వినండి, దయచేసి ఈ మాట వినండి. నిజమైన దేవుడైనను, ఉపదేశము చేయు యాజకులైనను, ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోవును. రేపు జరగబోయే లోకరీతిగా జరగబోయేది రేపు. మనకు వాక్యం చెప్పేవాడు ఉండడట. కరువు వస్తుందట, కరువు వస్తుందిట. వాక్యానికి కరువు, ఆహారానికి కాదు. గ్రంథం కూడా దొరకదు, అది కూడా చెప్తున్నాను మీతో. ఎక్కడ పడితే అక్కడ గ్రంథాలు ఉన్నాయి ఇంట్లో. రేపు గ్రంథాలు కూడా ఇండ్లలో ఉండలేని పరిస్థితులు వస్తాయి చదవటానికి నేను చెప్తున్నాను. ఒకవేళ మీ యొక్క మా కంప్యూటర్ లో ఉన్న నిజమైన దేవుడైనను, గ్రంథమైనను లేకుండా ఉండే దినాలు రాబోతున్నాయి. యాజకుడు కూడా ఉండడు చెప్తాను. జీవము గల దేవుడు, మళ్ళీ అది కూడా చెప్తున్నాను. జీవము గల దేవుడు మరణిస్తాడు, మన స్టోరీయే ఉండదు. ఇక్కడ మానవుడిగా ఆయన మరణించి మరలా జీవిస్తున్నాడు మనతోనే. జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. అంతే, ఎల్ల వేళలా నీకు రాజు. నిన్ను నడిపించేవాడు, ఆధిపత్యం నిన్ను మర్యాదగా చూసేవాడు, నిన్ను ఆశీర్వాదాలతో నింపేవాడు కూడా ఆయనే దేవుడు. ఉగ్రతకు భూమి కంపించును, ఆయన ఉగ్రతకు భూమి కంపించును. ఉగ్రతకు, నీకు ఉగ్రత సేవ చెమటలు వస్తాయి, లేకపోతే టీవీలు పగలు కొడతావు, లేకపోతే అమ్మా నాన్న మీద బూతులు తింటూ అరుస్తావు భార్యల మీద. ఆయన ఉగ్రత వచ్చినది ఏమవుతుందిట? భూమి నువ్వు నివసిస్తున్న భూమి యొక్క వైశాల్యం మీద ఉన్నటువంటి ఆ ఇండ్లు కూడా పడిపోతాయి. అంటే ఆయన శక్తిని గురించి చెప్తున్నాడు దేవుడు. జనములు ఆయన కోపమును సహింపలేవు. మనం సహిస్తామండి ఆయన కోపాన్ని, అధికారి కోపాన్ని సహించలేకపోతున్నాం. సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమును కలిగిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ వారి యొక్క సత్యాన్ని చదువుతారు తల్లి. 1 తెస్సలోనిక పత్రికలకు రండి. 1 తెస్సలోనిక 1:9 ఆత్మదేవుడు చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. మీ యొద్దకు ప్రవేశము కలిగెను. అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతులకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎరుగు తెలియజేస్తున్నారు. సాక్ష్య జీవితం ఉండాలి. మనం ఏం చేస్తున్నామో వాళ్ళు చెప్పాలట, కాని వాళ్ళు. అదేమన్నా ఉందా మనకి సాక్షి జీవితం? దాక్కోవటమే లైఫ్ అంతా.
మన జీవితాల్లో సత్యము కనపడాలి. ఆ రాసిన మాటలన్నింటిలో ఏమంటున్నాడు చూడండి, సత్యవంతుడకు దేవునికి జీవము గల వాడును, ఆ దేవుని మృతిలో ఉన్నప్పుడు యేసును ఎరుగుట, మనకు రాబో ఉగ్రతని మనల్ని రక్షించే దేవుడు. ఇవన్నీ మహాదేవుని యొక్క శక్తిని గురించి, రాబో ఉగ్రత, రేపు రాబోయే ఉగ్రత ఎలా ఉంటుందో గమనించండి. ఇప్పటికే ఉగ్రత ఎక్కువైపోయింది, ఇప్పటికే సృష్టిలో ఉగ్రత ఎక్కువైపోయింది. ఆ ఉగ్రత ఎక్కువైపోవటం వల్లే మానవునికి సమస్యాత్మకమైన జీవితాలతో ఉంటున్నారు. డబ్బులుంటాయి, ఇళ్ళుంటాయి, అన్ని స్థితులు ఉంటాయి, కానీ సంతోషం లేని స్థితిలో ఉన్నాయి కుటుంబాల్లో. ఏ కుటుంబం అయితే ఏమి దేవుని కొరకు ఎదురు చూసే కుటుంబంలో లేకపోయినా కూడా సంతోషంగానే ఉన్నారు. నేను చూశాను కుటుంబాలు. వాట్ హ్యాపెండ్, ఏం జరుగుతుందనంటే ఆయన యొక్క స్థితికి దూరం అవుతున్నాం మనం. అది మాత్రం ఫ్లక్చువేటింగ్ అంటే ఇట్లా అలలు ఎలాగంటాయి, ఇలాంటి విశ్వాసం అంది. ఆ విశ్వాసం అందులో స్టెబిలైజ్డ్ ఫెయిత్ ఉండాలి. ఆ దిగినప్పుడు, విశ్వాసం దిగినప్పుడు సాతానుడు వచ్చేస్తాడు. మరలా మనం దేవుని విశ్వాసంలో ఉన్నప్పుడు సాతానుడు పరిగెత్తుతాడు అక్కడి నుంచి. కంటిన్యూస్ ఉంటే ఇక మనతో రాడు. ఇవన్నీ పరమ సత్యాలు. మనకి, మన జీవితానికి చుట్టూ ఉన్నటువంటి విసినిటీ అండ్ సర్కమ్స్టాన్సెస్, చుట్టుపక్కల ఉన్నటువంటి స్థితి మనకు తెలియదు. అది దేవుడు చెప్తున్నాడు, సాతానుడు ఉన్నాడని గమనించండి. మన మాటల్లో పల్లులు కూడా దేవుడు పట్టుకుంటాడు చెప్తున్నారు. పల్లులు ఉచ్చారణ చూశారు, దీర్ఘాలు ఉన్నాయి చూశారు, అవి కూడా పట్టుకుంటాడు దేవుడు. అదేదో అర్థం ఉన్నట్టుగా చెప్పనట్టుగా మాట్లాడతారే, దాన్ని కూడా దేవుడు పట్టుకుంటాడు. దాన్ని కూడా దేవుడు పట్టుకొని మనల్ని ఈ లోకరీతిగా ఉన్న భ్రష్టత్వంలో పడేస్తాడు. అంత మాత్రమే కాకుండా రేపు నిత్య జీవానికి వారసులను చేయడం. ఇన్ని సత్యాలు చెబుతుంది. అందుకే ఆయన మాట రెవల్యూషన్ ప్రకటనలో ఒక మాట చదువుతాం. 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రకటనలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటను కూడా చదువుకుంటూ వస్తున్నారు. వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాగా తీర్పు తీర్చుకయు మా రక్తము నిమిత్తము భూమి నివాసులను ప్రతిదండన చేయుకయు అని బిగ్గరగా కేకలు వేసిరి. రేపు అక్కడ ఉన్నటువంటి నీతిమంతుల ప్రార్థన ఇది. మన కోసం చూడండి, వాళ్ళు అక్కడ చూస్తున్నారు, ఇక్కడ చేస్తే మన కటింగ్ అంటారే, కటింగ్ ఇచ్చారు అంటుంటారు ఫ్రెండ్స్ కి. దేవుడి కటింగ్ ఇస్తున్నాం మనం. వాళ్ళేమో అక్కడుండి దేవుడు ప్రార్థిస్తున్నారు, మాకు ఎప్పుడైనా నీతో ఉండేది. మధ్యస్థ విశ్రాంతిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు విశ్రాంతి నుంచి దేవుడి సన్నిధికి నిత్య జీవనంకి వెళ్ళాలి. ఆ పరిశుద్ధులైన వారు ప్రార్థన చేస్తున్నారు అక్కడ. అంటే ఇవన్నీ ఆత్మీయ సత్యములు, ఆత్మీయ జ్ఞానం అని చెప్తున్నాను మీకు. అప్పుడు జరుగుతున్నది అక్కడ. ఆ జరిగేది మీకు చెప్తున్నాను నేను. ఆ జరిగేది ఉంది కాబట్టి సత్యమని నమ్మండి. నమ్మి ఆ దేవునితో, మీరు సత్యమైన దేవునితో స్వారూప్యము కలిగి ఆయనతో ఒక బంధుత్వాన్ని, బాంధవ్యాన్ని కలిగి ఉండండి. ఆ దేవుడి దినాన్ని అందరితో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జ్ఞానం గురించి ఒక మాట చదువుకుందాం. అన్ని మాట్లాడుకోలేదు కానీ ఆత్మీయ జ్ఞానం గురించి జోమియా 9:24లో ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు ఒక మాటని. ఆత్మీయ జ్ఞానాన్ని ఉంటే ఆయన ఆత్మవశుడై చెప్తున్న మాట ఇది. 9:24 దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించిన యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయింపవలెను. నీ అతిశయము అంటే నీ యొక్క ఆత్మీయ జీవితము, క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము ఎలా ఉండాలంటే ఆయన స్టేటస్ ని నీ మైండ్ లో పెట్టుకోవాలి. అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన ఆనందిస్తాడట నీ గురించి.
ఈ ఇర్మియా ఎవరో తెలుసా? బ్యూటిఫుల్ గర్ల్ లవ్ చేస్తాడు, భక్తుడు యవనస్తుడు. ఎంత అందగత్తి అంటే అంత అందగత్తిని ఆ చిన్న వయసులో ప్రేమించి ఈజ్ రెడీ టు గో ఫర్ మ్యారేజ్. దేవుడు జర్మియాని ఆ స్టేటస్ నుంచి బయటకు రాబోతున్నాడు. ఇప్పుడు జర్మియా, నువ్వు నాకు అవసరం, నువ్వు పెళ్లి చేసుకోవద్దు, ఆ బిడ్డని చెప్తాడు. ఆ యవ్వనంలో ఉన్న బిడ్డలు ఆ యొక్క కోరికను చంపుకొని రావటం అనేది దేవుని సేవకి సర్వసాధారణమైన విషయం కాదు. జోబియా అలాంటి వాడు ఆ బిడ్డను మ్యారేజ్ చేసుకోడు, ఆ లైఫ్ అంతా మ్యారేజ్ చేసుకోడు, లైఫ్ అంతా కూడాను. ఇర్మియా అలాంటి వాడు తెలుసండి. శ్రమలు 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 కూడా ఎలాంటివండి? ప్రతి క్షణము మరణమే, ప్రతి క్షణము దెబ్బలే, ప్రతి క్షణము దుఃఖమే. ప్రక్కనే విలాప వాక్యములని ఒక గ్రంథం ఉంటుంది. ఏంటి విలాపం అంటే? ఏడుపు. దేవుని కొరకు తన సంతోషాన్ని వదులుకున్నటువంటి వాడు, లోకరీతిగా ఉన్న ప్రభావితమైన పరిస్థితులను వదులుకున్న జోబియా దేవుడు ఎలాగ ఆనందిస్తాడో నీకు చెప్తున్నాడు. అని చెప్తున్నాడు. అందుకని గాడ్ అని ఆయన ఎలాగ సంతోషిస్తాట, ఈ మాట ద్వారా మనలందరినీ బలపరుస్తున్నాడు. ఆయన సంతోషపెట్టి చివరి మాట ఏంట్రా? చదువు వచ్చిన ఆయన చెప్తున్నాడు. ఎఫర్మేటివ్ సెంటెన్స్ అంటారు ఇంగ్లీష్ లో దీన్ని. అట్టి వాటిలో నేను అథారిటేటివ్ గా చెప్తున్నాడు. ఆయన ఆనందిస్తాట. ఆనందించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎలాగ ఆనందిస్తాడే? మీరు ఇలా ఉండండి అని అంటున్నాడు. నెక్స్ట్ మనం ఆత్మీయ జ్ఞానంలోని మరొక సత్యాలు చదువుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ 3:10 ఒక సత్యం చదువుతాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని ఆయన మరణ నిష్ఠలో సమానత్వము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన ఫలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాల్గొనట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఇచ్చుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితినైనను నేను అనుకొనలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. ఆ దేవుడిని ఎన్నిక చేసినప్పుడు ప్రతి కుటుంబంలో సమస్యలు గమనించాలి. లోకంలో సమస్య ఉంటుంది, కుటుంబంలో సమస్య ఉంటుంది, బంధువులతో సమస్య ఉంటుంది. ఎందుకంటే సాతానుడు చుట్టూ ఉండి చూస్తుంటాడు. ఇష్టం ఉండదు సాతానుడికి. మనం నరకానికి వెళ్తామో వాడికి ఇష్టం. అందుకని ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తుంటాడు. ధైర్యం ఉండాలి. అందుకని పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను గెలిచాను అనుకోవట్లేదు, ఎంత పద్ధతిగా ఉన్నా కూడా గెలిచాను అనుకోవట్లేదు, నేను నా పరుగుని నా యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు సాతానుతో అంటున్నాడు. కాబట్టి ఆ యుద్ధంలో మనం చివరి వరకు యుద్ధం చేసుకుంటూ పోవాల్సిందే. పౌలు భక్తుడు స్పష్టంగా చెబుతున్నాడు. ఈ లోకరీతిగా ఉన్నటువంటి మీకున్న ఆశలు, జ్ఞానము, ధనము, లేదా ప్రత్యేకత, వాటన్నిటినీ నష్టంగా ఎంచుకోండి. ఇవన్నీ నాకొద్దు, నా దేవుడే అనే భావన ముందు మీరు ప్రింట్ చేసుకోండి. ఇవన్నీ ఆయన ఇస్తారండి, ఆటోమేటిక్ ఇస్తారు. ఆయనే ఇస్తారు, మనుష్యుల్ని పంపిస్తాడండి నీకు కావాలంటే. నువ్వే ఎంపర్లాంటి అవసరం లేదు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మరి దీన్ని ఆత్మీయ జ్ఞానం అంటే కొన్ని మాటలు చదువుకున్నాం. నిజమైన జ్ఞానం అంటే ఒక మనుష్యుడు చేయాల్సింది మన విశ్వాసం. చూడండి, యోబు భక్తుడు ఏం చెప్తున్నాడు? దేవునికి భయపడుట. ఆత్మీయ జ్ఞానంలో నిజమైన జ్ఞానం ఏంటంటారంటే దేవునికి భయపడుట. యోబు 28:28 యోబు అంటే మీ అందరికీ తెలుసు, దేవునికి ప్రత్యేకమైన యథార్థవంతుడని, నీతిమంతుడని ఆయన చేత సాక్ష్యం పొందిన ఒక మానవుడు. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచిపెట్టుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.
దుష్టత్వము విడచుటయే అనగా మానవుడు, భూలోకంలో ఉన్న మానవుడు దేవుడు ఎరిగినటువంటి వాడు ఎవరైనా దుష్టుడే. అనగా దుష్టుడు అంటే ఎవరు? సాతానుడు. ఆ యొక్క సాతాన్ని విడిస్తేనే వివేకము. అది మనకి ఆ జ్ఞానం లేదు. ఆత్మీయ జ్ఞానం అనుకోమను దాన్ని, అదే మత జ్ఞానం అనుకుంటాం. కాదండి. మానవుడికి దేవుడికి ఉన్నటువంటి సంబంధాల్లో ఉన్న జ్ఞానాన్ని గురించి దేవుడు ఇది నాకు చెప్తున్నాడు. నెక్స్ట్ మరి యొక్క సత్యాన్ని, నిజమైన జ్ఞానాన్ని గురించి చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. మంచి పునాది. 1 కొరింథీ 2:6 ఒక ఆత్మదేవుడు చెప్తున్న మాటని తెలుసుకుందాం. 1 కొరింథీ 2:6. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. పరిపూర్ణులైన వారి దగ్గర జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు. చాలా ఈ మాటలు తెలుగు మాటలండి, చక్కగా ఉంటున్నాయి చూడండి. ఇది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. మర్మమైనది ఈ జ్ఞానము అనగా, మర్మం అంటే దాచి ఉంచబడినది, అవసరం వచ్చినప్పుడు మీకు బోధించేది అనే మాటను మీరు గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. అంత ప్రేమ చూడండి దేవుడు. ముందు యేసయ్య ప్రార్థన ఏమన్నాడు? ఈ లోకాన్ని సృష్టించే ముందు మన ఇద్దరికి మహిమ అన్నాడే. ఇప్పుడు ఈ భక్తుడు ఏం చెప్తున్నాడు? పౌలు భక్తుడు, జగదుత్పత్తికి మునిపే ఈ జ్ఞానం మన కోసం దాచి ఉంచబడిందిట. నీ పేరు అప్పుడు ఉంది, నా పేరు అప్పుడు ఉన్నది. కొన్ని తరముల ముందే ఉన్నాయి దేవుడి సన్నిధిలో. అయినా కూడా ఇది జ్ఞానాన్ని ఆగంత బట్టి మాటలు ఏదో చెప్తారు పాస్టర్ గారు అనుకోకండి. అనుకున్నారంటే అనుకున్నట్టుగానే ఉంటుంది. అనుకోకుండా ఇది ఆత్మీయ జ్ఞానం అని అనుకుంటే అప్పుడు వస్తుంది నీలో ఉన్న ఒక శక్తి బయలుదేరుతుంది, నీలో నుంచి ఒక వేడిని బయలుదేరుతుంది. మరి సత్యం కూడా చదువుకుందాం. హల్లెలూయా. యాకోబు 3:17 ఒక సత్యాన్ని, యాకోబు 3:17 అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది. పైనుండి వచ్చే జ్ఞానము సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది, పక్షపాతమైన వేషధారణను లేనిదై ఉన్నది. అందుకు ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మనం ఏదో మనం కోరుకుంటే కాదు, ఆయన ఇస్తాడు ఇవన్నీ. ఇవ్వటం అనేది తథ్యము, అది కూడా చెప్తున్నాను. ఇవ్వటం అనేది తథ్యము, అంతేకా ఆయన ఎస్ అంటాడు. దానిని మనం పొందుకోవడానికి ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటే దేవునికి ఇష్టలుగా ఉంటారు. కాబట్టి నిజమైన జ్ఞానాన్ని ఆ రీతిగా సంపాదించుకుందాం. మరి యొక్క ఆత్మీయ స్థితిని పొందుకోవాలంటే మనం ఈ రీతిగా ఉండాలట. ప్రార్థించుట. యాకోబు భక్తుడు 1:5 ఒక సత్యాన్ని చెప్తున్నాడు. 1:5 మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉండిన యెడల అతడు దేవుని అడగవలెను. అంతే. నేను చెప్పాను కదా మీకు, మీరు ఏం చేయాలి? రాత్రి ప్రార్థనలో, లేకపోతే ఇంటికెళ్ళి ప్రార్థనలో, మీ మనసులో ప్రార్థనలో, మీరు ఇంటికెళ్తూ కూడా ప్రార్థనలో దేవుడు అడగండి. ఆయన నీతో మాట్లాడకపోతే అప్పుడే దానికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచేయువాడు. సార్ కడుగుతారు పేరెంట్స్ కానీ టీచర్లు కానీ అదే అంటారు. ఈ దేవుడు ఎలాగ అందట, నువ్వు అడిగితే వెంటనే ఇస్తా అంటారు. మన సహోదరి తను ఎప్పుడు ఏదో ఒక ఇబ్రూ వర్డ్ వెంటాడుతూ మాట్లాడుతుంది. నాకేంటి మాటకు అర్థం తెలియట్లేదని అడిగింది. దేవుడు అడిగినప్పుడు అవి తెలియచేస్తాడు. అవి తెలియజేసినప్పుడు అందులో భావాలను బట్టి నీ జీవితానికి అవసరమై ఉంటాయి. ఇక నీవు స్థిరత్వంతో ఉండాలి. దేవుడే మాట్లాడినప్పుడు కూడా మనం దాన్ని బలోపేతం చేసుకోకపోతే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడండి. అది దేవుడు అడగాలి, అడిగి పొందుకోవాలి జ్ఞానాన్ని.
He will surely address you. He will surely address you. పేరు పెట్టి పిలుస్తారండి. పేరు పెట్టి జడ్సర్ అని పిలుస్తారు. ఇక్కడ నేను అనుభవించి మీకు చెప్తున్నాను. Such is the great God with us. ఆయన ఇచ్చిన జ్ఞానమే జ్ఞానంతో మీకు చెప్తున్నాను. మహాదేవుడి మాట స్పష్టంగా చెప్తున్నాడు. మరి యొక్క సత్యాన్ని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. వెదకుట, దేవుని ప్రార్థించడం గురించి మాట్లాడే ఇప్పుడు దేవుని వెదకుట గురించి ఇప్పుడు తెలుసుకుంటాం. ప్రకటన 1st chapter 13th verse లో ఒక మాటను చదువుకుందాం. జాన్ దేవుని యొక్క ప్రియుడైనటువంటి శిష్యుడు, అతను చెప్తున్న మాట వినండి. 1st chapter 13th verse. ఇటుగా 7 సువర్ణ స్తంభములను ఆ దీపపు స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచిన వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దండి కట్టుకుని ఉండెను. ఈ యోహాను అనేవాడు ఎప్పుడు యేసయ్యతోనే ఆయన ఇక్కడే ఉంటుంటాడు, దగ్గరగా ఉంటుంటాడు. ఆయన పరమునకు వెళ్ళే యోగ్యతను ఇచ్చాడు దేవుడు. ఆయన వెతికాడు కాబట్టి దేవుడు ఆ పరమును కూడా ఆయన దేవుడు చూస్తే ఎలాగున్నట్ట, అసలు ఆయన ఉన్న ప్రదేశం గురించి చెప్తున్నాడు. యేసయ్య ఉన్న ప్రదేశం మనకు కనపడేది ఏంటి? ఆ సిలువ బొమ్మ, రక్తం గారటం, బట్టలు లేకుండా ఉంటూ ఇదే మనకు కనపడేది. అసలు రూపం ఏంటో ఇప్పుడు అతను చెప్తున్నాడు. జాబు ఎలాగ చెప్తున్నాడురా? స్తంభముల మధ్య 7 సువర్ణ స్తంభములను, 7 సువర్ణం అంటే బంగారు స్తంభములు ఆయన దగ్గర ఉన్నాయి. ఇక్కడేమో ఆయన బట్టలు కూడా వేయలేదు, పరువు తీశారు అయింది. రాజువా అని బట్టలు వేయలా, బొమ్మలకి గుడ్డు చుట్టారులే. న్యాయంగా అయితే బట్టలు వేయలా. ఫర్ ఇన్ఫర్మేషన్, నగ్నంగా నీ దేవుడు నీ సిలువ వేశారు. అక్కడ దేవుడు ఎలా ఉన్నట్ట? సువర్ణ స్తంభముల మధ్యన ఉన్నట్ట. మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. నెక్స్ట్, ఆయన తన పాదముల మట్టుకు దిగుచిన వస్త్రము ధరించుకుని. పాదముల యొద్ద ఎందుకు ఏం రాయాలండి? మనం చేసిన తప్పిదాన్ని చెబుతున్నాడు. పాదముల వరకు వస్త్రాలు ఉన్నాయంట మహాదేవుడికి. నెక్స్ట్, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. అట్లా ఉన్నాడండి. ఇక్కడ బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడండి దేవుడు రాజు. ఇక్కడేమో పొడుస్తున్నారు కర్రలు పెట్టి. మహాదేవుడి యొక్క స్థితిని ఆత్మీయ జ్ఞానం అని జాన్ ఇలా చెప్తాడు. నీ దేవుడు ఎలా ఉంటాడని. నెక్స్ట్ చదువుగా. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని గురిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఏంటంట? హిమమంత ధవళముగా ఉండెను. హిమము అంటే మంచు, ధవళము అంటే మంచు తెలుపు వేరు. అది చెప్పడానికి చెప్తున్నాడు. నువ్వు చూసే తెలుపు వేరు, మంచు కొండలకి వెళ్ళి తెలుస్తుంది వ్యూ. హిమమంతా ధవళము అనగా తెల్లగా, అనగా దానితో ఆయన యొక్క అందం ఎలా ఉంటుందని చెప్తున్నాడు దేవుడిని. దేవుడు ఎలా ఉంటాడని. నెక్స్ట్ చదువు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుట్టుక వేయబడి మెరిచిన అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన ఇక్కడ ఏమన్నాడు? దేవా క్షమించు, దేవా క్షమించు, దేవాన్ని ఏడ్చి ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ఎలా ఉంది ఆయన స్వరము? ఆయన కంఠం ఎలా ఉంది? చూడండి, విస్తార జల ప్రవాహం శబ్దం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూడండి, వినండి. నీ దేవుని స్వరంలో అంత అందం ఉంది, అంత మృదు ఉన్నది. అందులో ఒక శక్తివంతమైన శబ్దము కనపడుతుంది ఆయన స్వరంలో. నెక్స్ట్, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అచ్చులు గల వాడి అయిన కట్టుకోబుట్టి బయలుదేరి వెడల్చిండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నీ దేవుడు యేసయ్య ఎలా ఉంటాడో చెప్తున్నాడు. అదే ఆత్మీయ జ్ఞానం. మనకు తెలిసినటువంటి జ్ఞానం ఏంటి? సిలువలో ఆయన ఎట్లున్నాడు అదే చూసాడు. దేవుడు అలాంటిది శక్తివంతమైన దేవుడు. మన దేవుడు వెతికితే కనపడతాడు. ఆయన వెతికాడు,
పద్మస్లో 90 ఏళ్ల ప్రాయంలో యోహాన్ భక్తుడు శరీరమేమో ఎండలు అక్కడే పడిపోయింది. అడవిలో ఆయన శరీరం ఉంది, ఆత్మేమో వెళ్ళిపోయింది, ఆత్మేమో అక్కడ ఉన్నాయని చూస్తుంది. ఇక్కడ మహాదేవుడు నీకు కూడా అటువంటి ఆపర్చునిటీ ఇస్తాడు. నెక్స్ట్ వెతికితే ఎలా కనపడతాడు, పిలిస్తే ఎలా ఉంటుంది. ఒకసారి చదువుతాం 2 తిమోతి 2:7. ఇఫ్ యు డూ కాల్ హిమ్, అయ్యా నాకు రక్షించు, నన్ను కాపాడాను, పిలిస్తే నీతో మాట్లాడతాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకును, అన్ని విషయములలో ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. అన్ని విషయములలో పిలిచినప్పుడు వివేకమైన మనస్సు ఇచ్చును. ఈ సమస్య నుంచి నేను ఎదుర్కోలేకపోతున్నాను అనే దాన్నే వివేకం. జ్ఞానం వేరు. నీకు ఆయన పిలువు, చెప్తాడు, ఇలా ఉండు అని చెప్తాడు. ఆయనే డైరెక్షన్ ఇస్తాడు. ఆ డైరెక్షన్లో నువ్వు నీ జీవితాన్ని గడుపు. ఈ ఆత్మీయ జ్ఞానాన్ని కలిగి ఉండడానికి ఈ దేవుడిని మనం పట్టుకున్నాం. అంతేకాని ఏదో మత మార్పిడి, మేము గొప్ప ఈ దేశంలో ఈ మతానికి వచ్చామని పిచ్చి మాటలన్నీ మీ బుర్రలో తీసే. The great God is with us. మానవాళికి దేవుడు ఈయన, మానవాళి మొత్తానికి దేవుడే. రక్షింపబడిన వాడు కూడా దేవుడే. రక్షింపబడిన వాడు లోకములో నీతిమంతుడిగా ఉంటే ఆశీర్వాదాలు పొందుతాడు, అక్కడేమో నిత్య జీవం పొందడు. నీవేమో ఈ లోకములో ఆశీర్వాదాలు పొందుతావు, అక్కడ నిత్య జీవాన్ని పొందుతావు. చివరికి మాట చదువుకొని ప్రసంగిలో సాల్మన్ వైట్ చెప్పిన మాటలు చదువుకోబోతే మనకు జ్ఞానం రాదు. 2:3 ఫస్ట్ చదువుతాం, తర్వాత 7-19 చదువుకొని ముగించుకుందాం. సాల్మన్ వైట్ ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాడు, ఈ మాటలను మనతో మాట్లాడుతాడు. నా మనసు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా, నా మనసు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా, ఆకాశం క్రింద కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించరో చూడవాలని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందనియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింపుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటేనే. లోక జ్ఞానం అది. తాగితే బాగా ఆనందంగా ఉంటుంది, తాగి జీవితాన్ని గడుపుకోవచ్చు, ఈ లోక జ్ఞానంలో సంతోషం ఉందని అనుకున్నట్ట భక్తుడు. నెక్స్ట్ చదువురా. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా వరకు ఇల్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా వరకు తోటలను శృంగార వనములను వేయించుకుని, వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించితిని. వృక్షంలో నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని, పనివారికి పనికత్తెలను సంపాదించుకుంటుని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పరుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారంగా సంపాదించుకుంటుని. నా వరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో సంపదను కూర్చుకుంటుని. నేను గాయకులను గాయకురాళ్లను మనుషులు ఇచ్చు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉత్పత్తులు ఉంచుకుంటుని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను గరుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానం నన్ను మించిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అది చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన ఏదియు అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. లోకరీతిగా ఉన్న జ్ఞానాన్ని గురించి చెప్పి, లోకరీతిగా ఉన్న ఎవ్రీథింగ్ ఆయనకి దేవుడు ఇచ్చాడట. దాంట్లో ఏముంది, సర్వెంట్స్ కూడా ఎవరంటే ఆ ఇంట్లో పుట్టిన సర్వెంట్సే మళ్ళీ ఆయన సర్వీస్ చేశారు. అంటే తరతరాల నుంచి ఆయన కొన్ని ఫ్యామిలీస్ ఆయన ఇంట్లో పెంచుకుంటూ వస్తున్నాడని అర్థం. ఇవన్నీ కూడా లోకరీతిగా జ్ఞానం చొప్పున సంపాదించిన దేవుడి జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆయన అడిగితే ఆయన ఇచ్చిన జ్ఞానం అని చెప్తున్నాడు.
అప్పుడు నేను చేసిన పనులన్నీయు ఆ. వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు ఆ. నేను నిదానించి వివేచింపగా అది ఆ వ్యక్తియు వ్యర్థమైనది గాను ఆ. ఒకటి గాలిని ప్రయాసపడినట్టుగాను అగుపడెను. చివరి సూర్యుని క్రింద లాభమైనది ఏదియూ లేనట్లు నాకు కనబడెను. ఈ పాఠం చదవగానే ఏమనిపించింది? బాగా రిచ్గా అనిపించింది మనకి. దానివల్ల నేను ఏంటి దేవునితో సంబంధాలు కోల్పోయిందని చెప్తున్నాడు. చివరిగా ఆ ప్రసంగిలోనే 12వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాట ఏంటో ఒకసారి చదువుకున్నాం. హల్లెలూయా. 12, 13 చదువుతుంది. 12వ ఇదంతయు వినిన తరువాత 12వ అధ్యాయము 12వ వచనం. ఇదియు కాక ఆ. నా కుమారుడా ఆ. హితోపదేశములు వినుము. ఆ. పుస్తకములు అధికముగా రచించబడును, ఆ. దానికి అంతము లేదు. ఆ. విస్తారముగా విద్యాభ్యాసం చేయుట ఆ. దేహములకు ఆయాసకరము. విస్తారంగా విద్యాభ్యాసం చేయుట దేహములకు ఆయాసకరము. ఆ రోజుల్లో అయితే ఒక్కడ బోర్డులు ఉండేవి. రాయలేదు, పెయింటర్ రాయలేదు వచ్చేవాడు. బిఏ ఎంపీలు అది ఇది అసలు బాగా రాసి రాసి ఆడికి కూర్చోండి నా చదువు బాగా. విద్యాభ్యాసం అట అది ఆయాస్కరం అంట, వేస్ట్. అంతకుముందు ఏమన్నాడు ఆయన మాట్లాడిన మాటల్లో? హితోపదేశము వినుము. బస్. నెక్స్ట్ 13 చదువుతారు తల్లి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. జాగ్రత్త వినండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఆ. మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటికి ఇది విధి అంటే చట్టం. మానవ కోటి అంటే మనమే. ఇప్పుడు మళ్ళీ ఆ మాట చదువురా. మానవ కోటికి విధి అన్న ముందు మాట. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఆ. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆ. ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. దేవుడు చెప్తున్న మాట. జ్ఞానవంతుడు ఏదన్నా ప్రపంచ జ్ఞానవంతుడు చెప్పిన మాట. ఒక జ్ఞానాన్ని చూపించి చివరికి ఆయన భయభక్తులనే కోల్పోతే మాత్రం nothing else you will be gaining in this world as well as in the other world that is eternity. కాబట్టి ఆత్మీయ జ్ఞానం కొరకు ఎంపరాడాం, కృష్ణ కలిగి ఉన్నాం, తప్పిక కలిగి ఉన్నాం, ఆయన ఇష్టలుగా ఉన్నాం. ఆయన నిత్య జీవంలో వారసత్వాన్ని పొందుతాం. ఆయన నిత్య జీవంలో వారసత్వాన్ని పొందుతాం. ఆయన తండ్రి అని పిలిచి కుమారత్వాన్ని సంపాదించుకున్నాం. దేవుడికి కుమారులుగా ఉండడానికి యోగ్యకరమైన పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ రీతిగా మన జీవితాలను గడుపుకుందాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి అతి జ్ఞానముతో నింపి నిత్య జీవములకు వారసులను చేయుగాక. ఆమేన్. కొనియాడతరమే